హలో అండి, శ్రోతలకు నమస్కారం. పెళ్లి కొడుకు లేచిపోయాడు నవల 8వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. స్నేహ వెళ్ళిన అరగంటకి పోలీసులు వచ్చారు. ఆమె పుట్టుపూర్వోత్తరాల దగ్గర నుంచి ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఆమె సమాధానం చెప్పలేక తడబడుతోంది. అది అందరికీ మరింత అనుమానాన్ని పెంచింది. తను ఫలానాని వివరంగా చెబితే ఇప్పుడు తనను నిలదీస్తున్న వాళ్ళు తనను అనుమానించి దోషిగా వేలెత్తి చూపుతున్న వాళ్ళు ఒక్క అడుగు కాదు 100 అడుగులు వెనక్కి వేస్తారని బాగా తెలుసు. కానీ తనెవరో చెప్పిన మరుక్షణం ముక్కు మొహం తెలియని వాడు కట్టే తాళి తన మెడలో పడుతుంది. తనకెంతో ఇష్టమైన సంజయ్ శాశ్వతంగా తనకు దూరం అయిపోతాడు. అందుకే మౌనంగా ఉండిపోయింది. మీరిక్కడ డబ్బు తీసుకుని ఎన్నింటికి బయలుదేరారు? ఎస్ఐ దబాయిస్తున్నట్లుగా అడిగాడు. అప్పుడు తను టైం చూసుకోలేదు. 10 ఉంటుందేమో అంది సౌజన్య. అంటే మీరు టైం చూడలేదా? లేదన్నట్లు అడ్డంగా తలాడించింది సౌజన్య. మీ వద్దనున్న డబ్బు ఎన్నింటికి పోయింది? బ్యాంకు దగ్గర దిగగానే చెప్పింది సౌజన్య. టైం అడిగాడు అతను. 10:30 కావచ్చు అందామె. ఓకే, తిరిగి ఎన్నింటికి ఇక్కడికి వచ్చారు? అతని వైపు అసహాయంగా చూసింది సౌజన్య. ఓనర్ చెప్పింది 11:30 అని. వెళ్ళడానికి అరగంట, రావడానికి అరగంట పట్టింది. అయితే మధ్యలో అరగంట మీరేం చేశారు? ప్రశ్నించాడు ఎస్ఐ. ఎక్కడి నుంచి ఎక్కడికో మెలికి తిప్పి తను చెయ్యని నేరాన్ని తనతో చెప్పించాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి ఆమెకి ఏడుపు వస్తోంది. ఇండియన్ పోలీసులు 95% దోషుల్ని తమ వాళ్ళుగా భావిస్తే క్షణాల్లో వాళ్ళని నిర్దోషుల్ని చేయగలరని, నిర్దోషులు అనుకోకుండా తమ చేతికి దొరికితే వాళ్ళు తమ వాళ్ళు కాదని భావిస్తే అప్పటికప్పుడు ఏదో రకంగా దోషుల్ని చేయగలరని అమాయకురాలైన సౌజన్యకి తెలియదు. అందుకే పోలీసుల విచారణ దౌర్జన్యానికి సౌజన్య విస్తుపోతోంది. తాము కోరుకున్న పైకం చేతికి అందితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లే మారిపోతాయి. తప్పు చేసిన నేరస్తుడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో ఉన్న వాళ్ళందరి చేతుల్ని తడిపిస్తే అన్యాయానికి బలైపోయిన నిర్దోషి అదే టైంకి స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇస్తే అతని వైపే వేలెత్తి చూపి భయపెట్టి బలవంతంగా అతని చేతే అతనే ఆ తప్పు చేసినట్లు ఒప్పించగల ఓర్పు మన పోలీసులలో కొందరికి ఉన్నట్లు ప్రపంచాన్ని ఇంకా పూర్తిగా తెలుసుకొని సౌజన్యకలే తెలుస్తుంది. ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంటు అని కొందరి మీద మరో సూపర్ పోలీస్ డిపార్ట్మెంట్ను పెట్టిన వాళ్ళని కూడా ఏమాత్రం లెక్క చేయరు. చేయకపోగా వాళ్ళకి కూడా 4 రాళ్ళు ఏ విధంగా వేసుకోవాలో ట్రైనింగ్ సెంటర్ పెట్టి మరీ నేర్పిస్తారు. మర్యాదగా చెప్పు, కొట్టేసిన డబ్బేం చేశావు? మీదికి వస్తూ అడిగాడు ఎస్ఐ. నేను ఏ నేరం చేయలేదు. ఎందుకు మాటలతో అనవసరంగా నన్ను ఇలా హింసిస్తారు? దుఃఖాన్ని లోపలే దిగమింగుకుంటూ అడిగింది సౌజన్య. ఆమె మాటలకి ఎస్ఐ వెటకారం ధ్వనించేలా నవ్వాడు. ఆహా, మీరు నేరం చేశారని నేను అనటం లేదు. డబ్బు మాత్రం పోయింది. ఎలా పోయిందంటారు? గాలికి ఎగిరిపోలేదు కదా. కట్టలు డబ్బు గాలికి ఎగిరిపోగలదంటారా? సరే, ఏది ఏమైనా మాకు ఫోన్ వచ్చింది డబ్బు మీ చేతిలో పోయిందని. మాకు రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ఇంటరాగేట్ చేస్తున్నాం. తిరిగి ఎస్ఐ మాటల్లో అధికారం దర్పం కనిపించింది. నిజంగానే చెబుతున్నాను. నా చంకలోని బ్యాగ్ని ఒకరు లాక్కెళ్ళటం ఆటో డ్రైవర్ చూశాడు. నిజాలు మాట్లాడటం, నిజాయితీగా వ్యవహరించటం ఒక్క మీ పోలీస్ సొత్తు అయినట్లు మాట్లాడతారేంటి? మీరు ఒప్పులు చేయడానికి, చట్టాన్ని కాపాడటానికే పుట్టినట్లు వ్యవహరిస్తారేంటి? ధైర్యంగా అంది సౌజన్య. సరిగ్గా అదే సమయంలో అడుగుపెట్టారు సంజయ్, స్నేహ. అంతమంది కొలీగ్స్ పోలీసుల మధ్య సంజాయిషి చెప్పుకోలేక దీనంగా నిల్చున్న సౌజన్యని చూసేసరికి అతని కడుపు తరుక్కుపోయింది. అక్కడికి వస్తున్నప్పుడు దారిలోనే స్నేహ సంజయ్కి జరిగిందంతా చెప్పింది. డబ్బు పోయిన వైనం, మహాలక్ష్మికి ఫోన్ చేస్తే ఆమె మాట్లాడిన తీరు, సంజయ్కి విషయం తెలియనివ్వకపోవడం, చివరికి తనే తెగించి ఆఫీస్కి రావటం అతనికి మహాలక్ష్మి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. చివరికి సౌజన్యని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళినా చెప్పేది కాదా? తను సౌజన్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసి జరిగిన విషయాన్ని తెలియనివ్వలేదంటే ఆమె ఉద్దేశం ఏమిటి? ఎదురుపడితే గట్టిగా దులిపేయాలన్నంత ఆవేశంలో ఉన్నాడు సంజయ్. డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు ఆమె చేతిలో పెట్టి లెక్క చూసుకోండి అన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. మనిషి మీద నమ్మకం ఉండాలి. ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోవాలి. మీరు తన మీద నమ్మకంతోనే కదా డబ్బు తన చేతికి ఇచ్చారు. డబ్బు పోయిందని తను చెప్పేది వినకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇంతలోనే సడలిపోయిందా మీ నమ్మకం? 2-3 రోజులు మీరు తనకి టైం ఇవ్వాలి కదా. మీ మీద మేము ఇప్పుడు పరువు నష్టం దావా వేస్తే అసలు మా సౌజీకి మీరు డబ్బిచ్చినట్టు సాక్ష్యమేది? ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు సంజయ్.
అతని వాగ్దాటికి ఆమెకి నిలువుగుడ్లు పడిపోయాయి. మౌనంగా అలా చూస్తూ ఉండిపోయింది. సౌజన్య దగ్గరికి వెళ్ళి, సారీ, నీ ఫోన్ నాకు అందలేదు. అంది ఉంటే ఇంత అవమానం జరిగేది కాదు. ఓకే, ఇంత జరిగాక నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడం అవమానం. పద. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి నడిపించాడు. వాళ్ళని అనుసరించింది స్నేహ. కారులో ఇద్దరిని ఇంటి దగ్గర దింపాడు. వంటింట్లోకి వెళ్ళి స్నేహని కలిసి సౌజన్యను చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు సంజయ్. ఇప్పుడు అతని మనసు ఆఫీస్ మీదకి మళ్ళింది. మీటింగ్ని అంతరార్థంగా వదిలేసి వచ్చాడు. అక్కడ ఎవరైనా మేనేజ్ చేశారో లేదో తెలియదు. ఈ ఇన్నాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు కావాల్సిందేనా? తను ఇలా రావడం మహాలక్ష్మికి ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ ఆమె తన మనసు అర్థం చేసుకున్న మనిషి అయితే సౌజన్య నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే తనే స్వయంగా వెళ్ళి సౌజీని సేవ్ చేయాల్సింది ఆలోచనలతోనే ఆఫీస్లో అడుగు పెట్టాడు. వెళ్ళేసరికి మీటింగ్ రూమ్లో కిషోర్, మహాలక్ష్మి ఇద్దరే ఉన్నారు. ఏదో విషయం గురించి సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు. తనని చూడగానే నవ్వింది మహాలక్ష్మి. బొటనవేలు చూపిస్తూ ఛాలెంజ్ని గెలిచాం, ప్రాజెక్ట్ మనకే వచ్చింది, సంతోషంగా అంది. అప్పటి వరకు పడిన ఉద్రిక్తత అదృశ్యమైపోయింది క్షణాల్లో. వెరీ గుడ్, లెట్ us సెలబ్రేట్ ది అకేషన్. తప్పకుండా, కిషోర్ ఆనందంగా అన్నాడు. మీటింగ్ ఎవరు కంటిన్యూ చేశారు? ఆసక్తికరంగా చూస్తూ అడిగాడు సంజయ్. ఇంకెవరు, మన లేడీ బాస్ మహాలక్ష్మి. ఆమె కేసి ప్రశంసగా చూస్తూ అన్నాడు కిషోర్. రియల్లీ, కంగ్రాచులేషన్స్, సంతోషంగా అంటూ మహాలక్ష్మికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సంజయ్. టకటకా ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళని అదరగొట్టేసిందనుకో. వాళ్ళు చాలా ప్లీజ్ అయ్యారు. ఐ నో, మహాలక్ష్మి రైట్ పర్సనే. అసలు ఈ టార్గెట్ ముందే మనం తనకి ఇచ్చుండాల్సింది, ఎంకరేజింగ్గా ఉండేది, మనస్ఫూర్తిగా అన్నాడు సంజయ్. ఇప్పుడైనా ఏముందిలే, ఈ క్రెడిట్ అంతా తనదేగా, ఆనందంగా అన్నాడు కిషోర్. చాలాసేపు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారు. అంతసేపటిలో సౌజన్యకు వచ్చిన ప్రాబ్లం ఏంటని వాళ్ళిద్దరూ అడగలేదు. అతని మనస్సు కలుక్కుమంది. వీళ్ళనే కదా తను ఆత్మీయంగా భావిస్తున్నాడు. తన ఫ్రెండ్కి వచ్చిన ఆపద వీళ్ళకి అవసరం లేదా? ప్రాజెక్ట్ వచ్చిన ఆనందంలో ఉండి మిగతా విషయాలు మర్చిపోయి ఉండొచ్చు అనుకోగానే తేలికపడింది. మహాలక్ష్మి చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది, కానీ ఈరోజు ఆ భావం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సంజయ్ ఆమె వంకే చూస్తున్నాడు. అది గమనించిన కిషోర్ లేచి అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు. సంజయ్కి మాత్రం ఒకటే టెన్షన్గా ఉంది. మహాలక్ష్మితో మాట్లాడాలంటే, ఆమె ఇంత సంతోషంగా ఉందంటే తనని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. అలా అనుకోగానే అతని పెదాల మీద అప్రయత్నంగా చిరునవ్వు. ఒక శుభవార్త తెలిసింది. రెండో శుభవార్త కూడా త్వరగా చెప్పేస్తే అందరికీ పార్టీ ఇచ్చేయవచ్చు. దీప్తివంతమైన ముఖం, కొద్దిగా విచ్చుకున్న పెదాల మాట నుండి తొంగి చూస్తున్న చిరునవ్వు, ఆ చిరునవ్వుల మాట నుండి వచ్చే పలుకుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు సంజయ్. మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలవవు సంజయ్, తాపీగా అంది మహాలక్ష్మి. తుళ్ళిపడ్డాడు అతను. ఒక్క క్షణం తనేం విన్నాడో తనకే అర్థం కాలేదు. మీరు సెంటిమెంట్స్కి ప్రాధాన్యతనిస్తారు, నేను ప్రాక్టికాలిటీని నమ్ముతాను అంది మహాలక్ష్మి. అదేమీ లోపం కాదే. అంతేకాదు, మీరు కెరీర్ని నెగ్లెక్ట్ చేస్తారు. నాకు కెరీర్ తర్వాతే ఎవరైనా, నిర్మోహమాటంగా అందామె. ఆ మాటతో అతని మొహం పాలిపోయింది. ఇవన్నీ రాజీ పడలేని విషయాలు కాదే. అఫ్కోర్స్, అయితే అన్నిటికన్నా మీలో నాకు నచ్చనిది సౌజన్య పట్ల మీకున్న గాఢమైన ప్రేమ. మహాలక్ష్మి మాటల్లో అసూయ తొంగి చూసింది. అది ప్రేమ కాదు, ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఎన్నోసార్లు నాకు తోడుగా నిలిచింది. ఒక అనుబంధానికి ఏవేవో పేర్లు పెట్టి మన బలహీనతలని కప్పిపుచ్చుకోవడం నాకు నచ్చదు. ఇక నేను సొసైటీలో నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. దానికోసమే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. మిగిలిన టైంలో ఇంకొకరి గురించి ఆలోచించకుండా నా లైఫ్ పార్ట్నర్కి అంకితం అవుతాను. అతను నా గురించి తప్ప ఇంకో అమ్మాయి గురించి ఆలోచించకూడదు. కానీ మీరు నా దగ్గర ఉన్నంత టైంలో ఎక్కువగా సౌజన్య గురించే మాట్లాడతారు. ఇక తనంటే మీ మనసులో ఏ అభిప్రాయం ఉందో నాకు అనవసరం. ఈ కొద్ది కాలంలో నేను గమనించింది మన అభిప్రాయాలు కలవని అందామె. ఇలా అయితే ఎవరి అభిప్రాయాలు కలవవు. ప్రేమ అన్నది కొన్ని విషయాలకి రాజీ పడేలా చేస్తుంది. నాలో నచ్చనివి ఏమైనా ఉంటే చెప్పండి, అడ్జస్ట్ అవుతాను. ఒక నిమిషం సాలోచనగా అతని వంక చూసింది మహాలక్ష్మి. కెరీర్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? తప్పకుండా, నా మంచి కోసమేగా మీరు చెప్పేది. అనవసరమైన సెంటిమెంట్స్ వదిలేస్తారా? దీనికి మాత్రం సమాధానం చెప్పలేదు సంజయ్. పూర్తి టైం కంపెనీ అభివృద్ధికే కేటాయిస్తారా? ఇప్పుడు కేటాయించడం లేదా అడిగాడు. ఇంకా పూర్తిగా మమేకమైపోవాలి. సరే అన్నాడు సంజయ్ తటపటాయించినట్లు. క్షణమాగి, అన్నింటికన్నా ఎంతో ముఖ్యమైంది, మీరు ఓకే చేస్తే నా నిర్ణయం ఏమిటో చెబుతాను అంది మహాలక్ష్మి. ఏమిటది అడిగాడు సంజయ్.
మీరు ఇక ముందు సౌజన్యని చూడకూడదు, ఆమెతో మాట్లాడకూడదు, తనతో ఏ విధమైన రిలేషన్స్ మెయింటైన్ చేయకూడదు అంది మహాలక్ష్మి. షాక్ అయ్యాడు సంజయ్. ఇదేం కండిషన్? నువ్వు ఊపిరి పీల్చొద్దు అన్నట్లుగా విభ్రాంతిగా ఆమె వైపు చూస్తుండిపోయాడు అతను. నా లైఫ్ పార్ట్నర్ ప్రేమ, ఆరాధన, అనురాగం, చివరికి దయ, కరుణ కూడా అన్నీ నాకే చెందాలి. ఇంకొకరితో ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయలేను, దాన్ని భరించలేను ఖండితంగా చెప్పింది మహాలక్ష్మి. ఆమె మాటలు వింటూ నిశ్శబ్దంలో కూరుకుపోయాడు సంజయ్. ప్రపంచంలో కొంతమంది స్త్రీలు ఈ విధంగా కూడా ప్రవర్తిస్తారా? మరీ ఇంత ప్రాక్టికల్గా పచ్చిగా జీవన విధానాన్ని అవలంబిస్తారా? నా మొగుడు నాకే అన్ని విధాలా సొంతం కావాలనుకునే పొసెసివ్నెస్ని తప్పు పట్టలేకపోయినా నీ మిగతా జీవితం ఇక నీకుండకూడదని అనటంలో మాత్రం నియంతృత్వం కనిపిస్తోంది. అది భర్తని బానిసని చేసుకోవాలనే దాకా వెళితే ఆలోచనల చివర సంజయ్ కళ్ళ ముందు సౌజన్య క్షణం కాలం కనిపించి అదృశ్యమైంది. వెంటనే అతని మనసు నిండా సౌజన్య నిండిపోయింది. నువ్వు మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మరి నేను అంటూ ఏడుపు మొహం పెట్టి అమాయకంగా తనని ప్రశ్నించడం గుర్తొచ్చింది. సౌజన్యలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, సర్దుకుపోగల మనస్తత్వం కూడా ఆమెలో బాగా ఉంది. కాసేపు కోపంతో చిటపట్లాడినా మరికొద్దిసేపటికి మామూలుగా అయిపోతుంది. సర్దుకుపోవటం, కలిసి నడవటం ఆమె నైజం. అదే కదా ఎవరికైనా కావాల్సింది. భర్త మీద భార్యకైనా, భార్య మీద భర్తకైనా ఉండవలసిన ప్రేమ అవతలి వ్యక్తి భరించి ఆనందించగలిగే వరకే ఉండాలి. అది దాటిపోతే ప్రేమ పైశాచికంగా కనిపిస్తుంది. అవతలి వారి వ్యక్తిత్వాన్ని సమాధి చేసే స్థాయిలో బర్డెన్ లవ్ ఎప్పుడూ అవాంఛనీయమే. మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే 25 ఏళ్ల గత జీవితాన్ని మర్చిపోవాలా? బాల్య స్మృతుల్ని, బాల్య స్నేహితుల్ని, సన్నిహితుల్ని అందరినీ మర్చిపోవాలా? ఎంత ఘోరం! ఈ రకమైన డబ్బు భార్యలు కాబోయే యువతుల్లో ఉండటం దారుణం. ఆ జబ్బు బాగా ముదిరినట్లయితే చివరికి తోడపుట్టిన వాళ్ళని, తల్లిదండ్రులని, బంధువర్గాన్ని కూడా విస్మరించమనేదాకా వెళ్ళవచ్చు. సౌజన్యతో ఏ రిలేషను ఉండకూడదు. మనిషిని కంట్రోల్ చేయవచ్చు, కానీ మనసుని, అది సౌజన్య దగ్గరికి వెళ్ళిపోతే ఎవరు కంట్రోల్ చేస్తారు? అది తన వల్ల కాని పని. సౌజన్య బాధ్యతని జీవితాంతం నేను వదలను. నేను మిగిల్చుకోవాలనుకున్న ఒకే ఒక సెంటిమెంట్ తను. ఈ విషయంలో నేను అడ్జస్ట్ కాలేను. ఆలోచనల చివర ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు కనుక అలా అనేశాడు సంజయ్. సో మీరిక నన్ను మర్చిపోవచ్చు, నవ్వుతూ చెప్పింది మహాలక్ష్మి ఏమాత్రం ఫీలింగ్ లేకుండా. నిజంగా చెప్తున్నారా? ఇది జోక్స్ వేసే సందర్భం కాదే. కానీ ఇంత చిన్న విషయానికి నాకు అది చిన్న విషయం కాదు. మీరు ఇంకోసారి ఆలోచించండి. ఇక ఇందులో ఆలోచన లేదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి తిరిగి ఉండదు. అంతేకాదు, ఇక ముందు మాటలు చెప్పి నా మనసు మార్చాలనే ఆలోచనలు చేయొద్దు. ఇలాంటి సిల్లీ థింగ్స్ కోసం నా టైం వేస్ట్ చేసుకోలేను అందామె. సిల్లీ థింగ్స్, తనతో మాట్లాడడం సిల్లీ థింగ్స్. అతనికి అర్థమైంది మహాలక్ష్మి తనని ఇష్టపడటం లేదని. తామిద్దరి మధ్య సరైన అవగాహన ఏర్పడదు కూడా. కానీ ప్రేమ, తను ఈమెని ప్రేమించాడు, ఈమె కోసం ఇన్నాళ్ళు తప్పించాడు. అదంతా ఎందుకోసం? అతను లేచి నిలబడ్డాడు. ఆమె వెనక నుండి చెప్పింది, మళ్ళీ ఎప్పుడు నా దగ్గర ఈ ప్రేమ ప్రసక్తి తీసుకురావద్దు. దాంతో అతని ఈగో బాగా దెబ్బతింది. తను ఆమె కోసం వెంపర్లాడిపోతానని, ఇబ్బంది పడతానని ఆమె ఉద్దేశమా? విసురుగా తిరిగి ఆమెకి దగ్గరగా వెళ్ళి, మీకు నా మీద ప్రేమ లేదని తెలిసిన వెంటనే నాకు మీ మీద ప్రేమ నశించింది. తనది కాని మనిషి గురించి క్షణం కూడా నేను ఆలోచించను. ప్రేమ కూడా రెసిప్రోకేటింగ్గా ఉంటేనే నిలుస్తుంది. మీరు ఈ విషయంలో నా గురించి భయపడక్కర్లేదు. నా మీద నాకు నమ్మకం ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంది. అవగాహన లేని ప్రేమ, అసహనంతో కూడుకున్న ప్రేమ అర్ధాంతరంగా ముగిసిపోతుంది. నిబంధనలతో కూడుకున్న ప్రేమ శాశ్వతంగా నిలబడదు. ప్రేమ అనేది బేషరతుగా ఉండాలి. ప్రేమకి త్యాగగుణం ఉండాలి. అవతలి వ్యక్తి బలహీనతల్ని క్షమించగలిగి ఉండాలి. వ్యక్తిత్వాన్ని గౌరవించగలగాలి. ప్రాక్టికల్గా ఆలోచించడమే తప్ప ప్రేమించే గుణం మీలో లేదు. ప్రేమించలేకపోతున్నందుకు, ప్రేమించే వరం భగవంతుడు మీకు ఇవ్వనందుకు మీ మీద నాకు జాలిగా ఉంది. మీలాంటి కొందరిని చూసే నేను జరగబోయే పెళ్లిలోంచి లేచిపోయి వచ్చేసాను. కానప్పుడు తెలీదు మీరిలాంటి వాళ్ళని, మీరింత రిజిడ్ మెంటాలిటీ అని. తన భర్త ఎప్పుడు తన ఎదురుగా కూర్చుని ఉండాలి, లేదంటే బయటకు వెళితే లక్షలు కోట్లు సంపాదించుకు రావాలి అనే ఒక ఆమెను నేను చూశాను. 24 గంటలు భార్య ఎదురుగా కూర్చోలేక డబ్బు బంగారము సంపాదించి
డబ్బు బంగారము సంపాదించి భార్య ముఖాన్ని కొడితే దేన్నైనా క్షమిస్తుందన్న నిర్ణయానికి వచ్చి ఆ భర్త చేయరాని పనులు చేసి చట్టవిరుద్ధమైన పనులు కూడా చేస్తూ విపరీతంగా డబ్బును సంపాదించి ఆమె ముఖాన్ని కొట్టి ఆమె ముఖాన్ని చూసే అదృష్టం నుంచి తప్పించుకున్నాడు. ఆమె పిసినారి ముసలివకుడు అన్న పద్ధతిలో డబ్బులు లెక్క చేసుకోవడం, నగలు చూసుకొని మురిసిపోవడంలో పూర్తిగా మునిగిపోయింది. కొంతకాలానికి ఆ భర్త పోలీసులకి దొరికిపోయాడు. మన న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదో తెలుసా? కేసు పూర్వాపరాలు విన్న మీదట భర్తకి అతి తక్కువ శిక్ష వేసి ఆ భార్యకి భార్యగా వేశారు శిక్ష. ఎంత గొప్ప తీర్పో చూసారా? చివరికి మీరు అలా అయిపోతారేమోనని బాధగా ఉంది. ఇప్పుడు చెబుతున్నాను, మీ అంత పిసినారు వాళ్ళు మరొకరుండరని విన్నాను నేను. ఎవరితోనైనా ఏదో ఒక అవసరం ఆర్థికపరమైనది లేనిదే మీరు స్నేహం చేయరని భగవంతుడు మనిషిని అలా సృష్టించలేదనుకుంటా. మనిషికి కనీసం అర్హత, మానవత్వం, ఆర్ద్రత, డబ్బు మీద మమకారం ఉండవచ్చు. డబ్బు పొదుపు చేసుకోవచ్చు. భవిష్యత్తు కోసం వర్తమానంలో డబ్బుని జాగ్రత్తగా చూసుకోవచ్చు. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హెల్త్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ మినిమమ్ ప్లెజర్స్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హాబీస్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఎంటర్టైన్మెంట్. పిసినారి లక్షణాలు మీకున్నాయని ఎవరి ద్వారానో విని కూడా నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమించాను కనుక. ఒకవేళ ఆ లక్షణాలు మీలో ఉన్నమాట నిజమే అయినప్పటికీ మిమ్మల్ని క్షమించాలని కూడా మనస్ఫూర్తిగా అనుకున్నాను. మీకు తెలుసా అసలు నాకెంత డబ్బుందో, వారసత్వంగా నాకు ఎంత సంపద వస్తుందో తెలుసా? కోట్లకు కోట్లు. ఇప్పుడు మనం నడుపుతున్న ఈ నెట్ సొల్యూషన్స్ కంపెనీని ఈరోజు ఈ క్షణాన 1000 సార్లు అమ్మి 1,00,000 సార్లు కొనగలను. డబ్బు మాత్రమే జీవితం అనుకునే అంధకారంలో నేను లేను. నా ఐడెంటిటీ చెప్పకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని, నేనేమిటో నిరూపించుకోవాలని తల్లిదండ్రుల మీద, ఆస్తుల మీద ఆధారపడి బతకూడదనే ఈ కంపెనీలో చేరాను. అందుకే రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాను. ఏ మనిషి అయినా తన గురించి తను ఆలోచించుకోవడంలో తప్పు లేదు. భవిష్యత్తును కూడా గొప్పగా ఊహించుకోవడంలోనూ తప్పులేదు. దానికోసం ఒకంత స్వార్థంగా ప్రవర్తించడంలోనూ తప్పులేదు. నేను మాత్రమే నాకు కావలసిన వాటిని వారిని సొంతం చేసుకుని జీవితాంతం సుఖపడాలని అనుకోవటంలోనే మనిషిని అర్హతను కోల్పోతాడు. నిన్న, నేడు, రేపు ఏది ఎప్పుడు నీ చేతిలో ఉండదు. నువ్వు ఆశించేది నీకు శాశ్వతం అనుకోవటం భ్రమ. ఓ పక్కన నేను ప్రాక్టికల్ అని చెబుతూనే భ్రమల్లో బతుకుతున్న మిమ్మల్ని చూస్తుంటే కొందరు జీవితాలు ఇలాగే గడిచిపోతాయా అని ఆశ్చర్యపోతున్నాను. ఎవరికి వారే అతిగా అంచనా వేసుకుని అవతల వారిని తక్కువ చేసి మాట్లాడటం, శాసించాలనుకోవటం, తన పద్ధతులు మాత్రమే గొప్పవనుకోవటం, తన జీవిత విధానమే అత్యున్నతమైనదని భావించడం బ్రహ్మహత్య మహాపాతకం కంటే ఎక్కువ. మహాలక్ష్మితో చెప్పి బయటకు నడిచాడు సంజయ్ కోపంగా. మహాలక్ష్మి జీవితంలో అంత షాక్ ఎప్పుడు తినలేదు. కిషోర్ ఎదురయ్యి పలకరించబోయాడు, వినిపించుకోలేదు. సరాసరి ఇంటికి బయలుదేరాడు. మహాలక్ష్మితో అంత ఖండితంగా ఆమె మీద ప్రేమ నశించిందని చెప్పి వచ్చేశాడు. అది నిజమే కావచ్చు, కానీ సడన్గా ఆ విషయాన్ని జీర్ణించుకోవడమే కష్టంగా ఉంది అతనికి. మనసంతా మెలిపెట్టేస్తున్నట్టు ఒకటే బాధ, ఓడిపోయిన ఫీలింగ్. జీవితంలో ఎన్నడూ ఇలాంటి బాధ కలగలేదు. నిస్పృహగా ఉంది. మనుషుల మీద మనుషులకు నమ్మకం అనేది బొత్తిగా ఉండటం లేదు. అన్నీ తెలిసి సౌజీ గురించి ఎలాంటి కండిషన్ పెట్టింది? మనిషిని ప్రేమతో గెలుచుకోవాలి కానీ కండిషన్స్తోనా? తను సౌజీని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేడు నిశ్చయంగా అనుకున్నాడు సంజయ్. ఇంటికి వెళ్ళేసరికి స్నేహం లేదు. హాస్టల్కి ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ ఫోన్ చేశారని, మళ్ళీ గంటలో చేస్తానన్నారని, త్వరగా రమ్మని ఫ్రెండ్ చెప్పిందట. కంగారుగా ఆటోలో వెళ్ళిపోయిందట. సౌజన్య ఒక్కతే సోఫాలో మూలకు ఒదిగిపోయి కూర్చుంది. సంజయ్ని చూడగానే గొప్ప భయం నుండి రిలీఫ్ పొందినట్లుగా ఆమె ముఖ కవళికలు కనిపించాయి. నిట్టూర్చాడు అతను. మధ్యాహ్నం భోజనం చేశావా? అడిగాడు ఆప్యాయంగా. తల అడ్డంగా తిప్పింది సౌజన్య. ఎందుకు తినలేదు? సీరియస్గా అడిగాడు. నాకు తినాలనిపించలేదు. అదే ఎందుకు? తిండి మానేస్తే జరిగిన దాన్ని సరిచేయగలమా? గట్టిగా అన్నాడు సంజయ్. గజగజా వణికిపోతూ అతన్ని అల్లుకుపోయి, నువ్వు కూడా నన్ను తిడుతున్నావు, అందరిలాగే తిడుతున్నావు. వద్దు, భయం వేస్తుంది, ఏడుస్తోంది సౌజన్య. తన ఆవేశాన్ని, తన కోపాన్ని ఆమె మీద చూపించాడు. తన పొరపాటు అర్థమైంది క్షణాల్లో. ఐఎమ్ సారీ అస్పష్టంగా అన్నాడు. ఆమె నుంచి విడిపించుకుని ఆమెని సోఫాలో కూర్చోబెట్టాడు. కిచెన్లోకి వెళ్ళి మిల్క్ వేడి చేసి ఇచ్చాడు. చేతికిస్తే వద్దనకుండా బుద్ధిగా తాగింది సౌజన్య. రమణమూర్తి ఇంటికి వెళ్ళి నైట్ క్యారేజ్ పంపించమని చెప్పాడు.
సంజయ్ స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. సౌజన్య ఏదో ఆలోచిస్తూ పడుకుని ఉంది. అతనికి ఆ వాతావరణం అంతా డల్గా అనిపిస్తోంది. తనని మహాలక్ష్మి రిఫ్యూజ్ చేసిన సంగతి సౌజన్యకి చెబుదామా అనుకున్నాడు. కానీ తనే బాధలో ఉంది. మళ్ళీ ఈ విషయం గురించి చెప్పి ఆమెని బాధ పెట్టడం ఎందుకు? ప్రసాద్ గురించి కూడా సరిగా చెప్పడం లేదంటే అతని విషయంలో ఏవో ప్రాబ్లమ్స్ కూడా ఉండి ఉండొచ్చు. అతనికి సడన్గా అనిపించింది. తను షారన్ అనే అమ్మాయిని గురించి కల్పించి చెప్పినట్లుగా సౌజీ ప్రసాద్ అనే మనిషిని కల్పించలేదు కదా. అది నిజమేనా? ఇంతవరకు ఆ మనిషిని తనకి చూపించలేదంటే ఏంటి అర్థం? మళ్ళీ అతని ఆలోచనలు మహాలక్ష్మి మీదకి మళ్ళాయి. ఎన్ని ఆశలు పెంచుకున్నాడు ఆమె మీద. అసలు ఇలా డిసప్పాయింట్ కావడానికి కారణం ఆమె తనని తిరస్కరిస్తుందన్న ఆలోచన లేకపోవడమే. తన మీద తనకున్న నమ్మకమే ఆలోచనకి కారణం. బహుశా ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు. భోజనాల టైం వరకు అలాగే ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. రమణమూర్తి వాళ్ళ అబ్బాయి క్యారేజ్ తెచ్చిచ్చాడు. సౌజన్యం లేపి స్నానానికి పంపించాడు. ఆమె వచ్చేలోపు టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేశాడు. సౌజన్య ముందు అన్నం ప్లేట్ పెట్టినా ఎక్కడో ఆలోచిస్తూ తినకుండా కూర్చుంది. గట్టిగా కేకలు వేసేసరికి ఒక్కో మెతుకు నోట్లో పెడుతోంది. అతనికి ఆమెను బతిమలాడే ఓపిక మానసికంగా లేదు. అతని మనసుకి గాయం తగిలింది. ఆమె పరిస్థితి చూసి అది చెప్పలేకపోతున్నాడు. భోజనాలు ముగించారు. ఆమె తన బెడ్రూమ్కి వెళ్ళబోయింది. నా రూమ్లో పడుకుందాం పద చెప్పాడు. డబుల్ కాట్ మీద ఆమె చివరికి ముడుచుకొని పడుకుంది. అతను ఈ చివరికి పడుకున్నాడు. లైట్ తీసేయబోతుంటే వద్దు, భయం వారించింది. ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంది. సంజయ్కి నిద్ర రావడం లేదు. ఆమెనే చూస్తూ పడుకున్నాడు. నిద్రలో ఒక్కసారి తుండిపడింది. కళ్ళు విప్పి పక్కన సంజయ్ ఉండటం చూసి మళ్ళీ నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. అతని మనసు ద్రవించింది. నిద్రపోవడానికి కూడా తన అవసరమైన ఈ అమ్మాయి గురించిన మహాలక్ష్మి అన్ని కండిషన్లు పెట్టింది. మళ్ళీ ఉలిక్కిపడింది. లేచి కూర్చొని మోకాడలో మొహం పెట్టుకుని ఉండిపోయిన సౌజన్య. కంగారు పడ్డాడు అతను. ఏమైంది? ఏడుస్తోందా? సౌజీ దగ్గరగా జరిగి ఆమె ముఖాన్ని చేత్తో పైకెత్తి ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు అన్నాడు. నిద్ర పడుతూ ఉంటే మంచం మించి రోడ్డు మీద పడిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇందాకటి నుంచి అలాగే ఉంది. నిద్ర పడుతున్నట్లు ఉంది. సడన్గా పడిపోతున్నట్లు అనిపించి మెలకువ వచ్చేస్తుంది. పసిపాప బుగ్గలు, లేత పెదాలు, పెద్ద కళ్ళు, సాఫ్ట్గా ఉన్న జుట్టు. సందేహించాడు అతను. 2 చేతులతో పట్టి దగ్గరికి తీసుకుని తన ఛాతీ మీద పడుకోబెట్టుకున్నాడు. ఆమె వీపు చుట్టూ చేతులు వేసి దగ్గరగా పొదువుకున్నాడు. తల్లి కోడి రెక్కల మాటన సురక్షితంగా ఒదిగిపోయిన కోడి పిల్లల వెచ్చగా ఫీల్ అయింది. లయబద్ధంగా వినిపిస్తున్న అతని గుండెల చప్పుడు ఆలకించసాగింది. 2 నిమిషాలు అయ్యాక తల పైకెత్తి మహాలక్ష్మి ఇప్పుడు చూస్తే కళ్ళు పెద్దవి చేసి అడిగింది. అప్రయత్నంగా నవ్వొచ్చింది అతనికి. చూస్తే ప్రశ్నించాడు సంజయ్. తననేమనుకుంటుంది? తప్పు కదా. లేవబోయింది. ఆపేశాడు అతను. అతని మనసులో మళ్ళీ సందేహం. ఎప్పుడూ మహాలక్ష్మి ఏమనుకుంటుంది అన్న ఆలోచన తప్ప ప్రసాద్ ఏమనుకుంటాడు అన్న మాట చెప్పదేం. తనని ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కూడా మహాలక్ష్మి ఏమనుకుంటుందన్న ఆలోచనే కారణమని స్నేహ చెప్పింది. అసలేంటి ఈ అమ్మాయి తత్వం? ప్రసాద్ ఏమన్నా అనుకుంటాడన్నా అడిగాడు. తల ఎద్దించేసుకుంది. పెళ్ళికి ముందే భయపడుతున్నామంటే పెళ్ళయ్యాక నన్ను అసలు గుర్తుంచుకోవేమో. ప్లీజ్ అలా మాట్లాడొద్దు అభ్యర్థనగా అంది. మౌనం వహించాడు సంజయ్. అతని చేతుల మధ్య నిశ్చింతగా ఉంది ఆమెకి. తననెవరూ ఏమీ చేయలేరన్న ధీమా వచ్చేసింది. అతని గుండెల చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంది. సంజయ్ ఆలోచనలోకి జారుకున్నాడు. పెళ్లికి ముందు పెళ్లి కూతురు ఎలాంటిదో తెలుసుకోకుండా మ్యారేజ్ ఈజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ అనే స్లోగన్ అన్న, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్న చిరాకే. తనతో పాటు సమంగా స్పందించగల అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన కోరిక. పెళ్లికి ముందు ఇద్దరి మధ్య చక్కని అవగాహన ఉండి తీరాలని పెళ్లిలోంచి లేచిపోయి వచ్చాడు. వచ్చిన మొదట్లో సౌజన్యంతో కలిసి ఉండక తప్పని స్థితి. తామిద్దరం రైలు ప్రయాణికులు లాంటి వాళ్ళమే. ఎవరి స్టేషన్ రాగానే వారు అక్కడ దిగిపోవాల్సిందే అని కూడా అనుకున్నాడు. కానీ ఇప్పుడు యు ఆర్ మై ఆల్ ది వరల్డ్ అనిపిస్తుంది. సౌజన్యం చూస్తుంటే ప్రేమ ఎప్పుడు ఆకాశంలో మెరిసే మెరుపు కాకూడదు, దేవుడి గుడిలో నిత్యం వెలిగే దివ్య కావాలి. ఒకరు వదిలి వెళ్ళిపోతే మరొకరిలో విచారం మొదలైతేనే ప్రేమ. తను లేనప్పుడు సౌజన్యం ఎంత విచారంగా ఉండేదో తన చెల్లెలు స్నేహ రమణమూర్తి దంపతులు చెప్పినప్పుడు మధురమైన అనుభూతికి లోనయ్యాడు తను. ఆ అనుభూతి పేరేమిటి? ప్రేమన? అర్థం కాక పసిపాపలా నిద్రపోతున్న సౌజన్యం చూస్తూ తను నిద్రలోకి చేరుకున్నాడు. సంజయ్ ఫోటో తీసుకుని రత్నాకర్రావు చెప్పిన ఆఫీసులన్నీ
గాలించడం మొదలుపెట్టారు అతని అనుచరులు. వాళ్ళల్లో చిన్న క్లూ దొరికింది. కిషోర్ అనే ఫ్రెండ్కి అతనికి మంచి రిలేషన్ ఉందని. కొంతమంది కిషోర్ అడ్రస్ కోసం వేట మొదలెట్టారు. ఇటు రాజగోపాలం మనుషులు రంగంలోకి దిగారు. రత్నాకరరావు మనుషులు ఏ కోణంలో వెతుకుతున్నారో వీళ్ళు అదే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందు సంజయ్ దొరికితే అతని ద్వారా సౌజన్య ఆచూకీ తెలుసుకోవచ్చనేది వీళ్ళ ప్లాన్. ఇంతకుముందు లేనంత మమ్మరంగా గాలింపు మొదలైంది. తెల్లవారి ఏడైనా కనకారావు లేకపోయేసరికి పరమేశంకి చిరాకేసి బెడ్ దగ్గరికి వెళ్ళి తుప్పటి లాగిపడేసి మగ్గుతో నీళ్లు తీసుకెళ్ళి ముఖానికేసి కొట్టాడు. అమ్మో, జీపులు, టాటా సుమోలు, రౌడీలు, కత్తులు, గటార్లు, మెరసెలు, బళ్ళాలు, బాంబులు, నాటు తుపాకులు అని ఎగవటం మొదలుపెట్టాడు కనకారావు వణికిపోతూ. ఒక క్షణం తిరగాడు పరమేశం. క్షణాల్లో తిరుక్కుని ఏమిటన్నట్లు కళ్ళతోనే సైగ ఇంతకు మునుపు ఎన్ని టాటా సుమోలు తిరిగేవి? వేళల్లో తిరుగుతుంటాయి. అయితే మనకేంటి? నీకేం తెలియదేహ. నేను చెప్పేది రత్నాకరరావు రాజగోపాలం జీపుల గురించి అన్నాడు అతను. వాళ్ళదొకటి వీళ్ళదొకటి. మరి ఇప్పుడెన్నో తెలుసా? వాళ్ళవి 5, వీళ్ళవి 5. బయటికి వెళ్ళాము, మనం దొరికిపోవటం, వాళ్ళు మనల్ని చిత్తం కొట్టడం ఖాయం. అందుకే ఇల్లు మార్చింది. మార్చిన ఈ ఇంట్లో నిద్ర లేకుండా పడుకుంది. కనకారావు మాటలు వింటూనే పరమేశం భయానికి లోనయ్యాడు. ఎప్పుడేం జరుగుతుందోనని. తెల్లారి లేచి సంజయ్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడని కానీ అతను అన్యమనస్కంగా ఉన్నాడు. నేను జరిగినంత కలేమో. ఆఫీస్ వెళ్ళేసరికి మహాలక్ష్మి ఎదురు వచ్చి గుడ్ న్యూస్ చెప్తుందేమో అనిపించసాగింది అతనికి. ఆ ఆశే అతన్ని ఆఫీస్కి నడిపించింది. కానీ నిన్న ఆమె అన్న మాటలు గుర్తొచ్చి అది ఆ సంభవాన్ని కేవలం వెన్నుతడుతోంది. ద్వైతీభావంతో ఆఫీస్లో అడుగుపెట్టాడు. తల వంచుకొని తన క్యాబిన్లో అడుగుపెట్టి తన చైర్ వైపు నడవబోయి సర్పదర్శనలాగిపోయాడు. ఎదురుగా తన రివాల్వింగ్ చైర్లో మహాలక్ష్మి. ఆమె విసుగ్గా నొసలు ముడివేసి బెల్ కొట్టి ప్యూర్ని పిలిచి, నా పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి పంపించొద్దని అన్నానా అంటూ గట్టిగా అరిచింది. అతను డీప్ షాక్కి లోనయ్యాడు. తన చైర్లో ఆమె కూర్చున్నందుకు కాదు, ముడివేసిన నొసల్ని, నవ్వు హరించుకుపోయిన పెదాల్ని, మాధ్వం కోల్పోయిన స్వరాన్ని విచిత్రుడై చూశాడు సంజయ్. ఏ కల్మషం లేనట్లు ఆనందంగా నవ్వు చిందించే మొహారవిందం ఇప్పుడేంటి ఇలా వడిలిపోయింది? ఏ పరిస్థితులనైనా తల ఎత్తి ఎదుర్కొనే ధీరత్వం ఇప్పుడు తల వంచి విసుగుని చిమ్ముతోంది ఎందుకు? ఈ ఆలోచన అయినట్లు బయటకు నడిచాడు అతను. అతని వెనుక స్ప్రింగ్ డోర్ మూసుకుపోయింది. సంజయ్ దగ్గరికి రావడం చూసి రిసెప్షనిస్ట్ లేచి నిలబడి అతనికి ఒక కవర్ ఇచ్చింది. విప్పి చూశాడు. సర్వీస్ నుంచి టెర్మినేట్ చేస్తూ కిషోర్ పాస్ చేసిన ఆర్డర్ రిజైన్ చేశాడు. కంపెనీకి టర్నింగ్ పాయింట్ అయిన మీటింగ్ని సడన్గా వదిలేసి వెళ్ళిపోవడం. ఇన్నాళ్ళు తను కంపెనీకి చేస్తున్న తన సేవకి ఇది ప్రతిఫలం. తను సెంటిమెంట్గా ఫీల్ అయిన ఒకే విషయాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోలేకపోయారు. సో మహాలక్ష్మి మనసులోనే కాదు, ఆఫీస్లోనూ తనకి చోట్లేదు. భారంగా నిట్టూచి కదిలాడు. ఐఎమ్ సారీ సార్, రిసెప్షనిస్ట్ అంది. నీ తప్పేముంది అన్నాడు నిర్లిప్తంగా. నా చేతులతో ఇలా ఇవ్వాల్సి రావడం బాధగా ఉంది. టేక్ ఇట్ ఈజీ. ఇలాంటి వాటికి అలవాటు పడాలి. ఈరోజు నేను ఇలా ఉండను. అవమానాన్ని పట్టుదలకి పునాదిగా తీసుకోవాలని ఈ క్షణాన్ని నిర్ణయం తీసుకున్నాను. ఏం చెప్పగలం? మరి కొన్నాళ్ళకి ఆ కంపెనీ స్టాఫ్ మొత్తం నా కొత్త కంపెనీలో చేరిపోవచ్చు. వస్తాను చెప్పాడు సంజయ్. బయటకు వచ్చేసరికి సెల్లార్లో కిషోర్ తన కోసం వెయిట్ చేస్తున్నాడు. అతను సంజయ్ని చూడగానే పలకరించాడు. సంజయ్ కూడా విష్ చేశాడు. ఆ విష్లో సవాల్ తొంగి చూసింది. కిషోర్ వెడ్డింగ్ కార్డు ఒకటి తీసి సంజయ్కి ఇచ్చి, ఎల్లుండే మా మ్యారేజ్, నువ్వు సౌజన్య తప్పకుండా రండి చెప్పాడు. ఇంత సడన్గానా? కార్డు ఓపెన్ చేస్తున్నాడు. పెళ్లి కూతురు పట్టుబడింది అని నవ్వాడు అతను. కార్డులో పెళ్లి కూతురు పేరు చూసి నవ్వుకున్నాడు అతను. మానవ సంబంధాల మీద అతనికి ఉన్న విశ్వాసానికి విఘాతం కలిగిన సందర్భం అది. కంగ్రాట్స్ చెప్పాడు తన నిర్ణయానికి వస్తూ. నా వుడ్బీని ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి నా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే భరించే శక్తి నాకు లేదు. ఐఎమ్ సారీ, కిషోర్ నెమ్మదిగా అన్నాడు. నేను అర్థం చేసుకున్నాను. నీ భవిష్యత్తు ఏమిటన్నది నీకే అర్థం కాక నన్ను ఇలా బయటికి పంపించావు. నా పట్టుదలకి నువ్వు బలైపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మనసు వేరు, మనీ వేరు, మమత వేరు, మానవత్వం వేరు. వస్తాను. కార్ కీస్ అతనికి ఇస్తూ అన్నాడు. కిషోర్ అలా చూస్తుండిపోయాడు. సంజయ్ కాలినడకన బయలుదేరాడు. ఎంత దూరం నడిచాడో లెక్కలేదు. మధ్యలో ఆఫీస్ అతన్ని కలిశాడు. కిషోర్ గారికి మహాలక్ష్మి గారికి పెళ్ళంట కదా సార్? కుతూహలంగా అన్నాడు అతను.
అవునంట, నాకు ఇప్పుడే తెలిసింది కార్డు చూపిస్తూ అన్నాడు. ఇంతలో పక్క నుండి కారు పెద్దగా హారన్ చేస్తూ వెళ్ళింది. కొంచెం పక్కకు నడవండి సార్ అని జాగ్రత్త చెప్పి, మీకు ఇప్పుడు తెలియడం ఏంటి సార్? మాకు 15 రోజుల నుంచే తెలుసు ఆఫీస్ అంతా అనుకున్నారు. ప్రాజెక్ట్ శాంక్షన్ కాగానే పెళ్ళి అని. సంజయ్కి రక్తం సలసలా మరిగిపోయింది. మధ్యలోనే ఆమె రిలేషన్ చెప్పేస్తే నన్ను డిప్రెస్ అయ్యి వర్క్ చేయలేనేమోనని భయపడుంటారు. అన్నీ దాచి పని జరిపించుకున్నారు. మధ్యన సౌజన్య ఇష్యూ చేసేసరికి తనని బయటకు నడిపించడం వాళ్ళకి సులువైంది. తను సక్సెస్ఫుల్గా మీటింగ్ నడిపించి ఉన్న తర్వాతనే ఏదో రీజన్తో బయటికి గంటి ఉండేవారే. కిషోర్ కూడా చివరికి వీళ్ళను ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తను ప్రేమలోనే కాదు స్నేహంలోనూ ఓడిపోయాడు. ఇన్నాళ్ళు తల్లిదండ్రుల చాటున్న వాళ్ళు ఇచ్చే డబ్బుతో, వాళ్ళు పంచిన ప్రేమతో గెలిచాడు. ఇప్పుడు తనకంటూ ఓ లోకాన్ని సృష్టించుకున్నానని, అది ప్రేమానురాగాల నిలయమని మురిసిపోయాడు. అది ఎన్నాళ్ళు నిలవలేదు. అనుభవం ఇంత చేదుగా కూడా ఉండొచ్చునన్న వాస్తవం అతనికి అర్థమైపోయింది. తనకున్న ఈ చిన్న ప్రపంచంలో అప్పుడే ఇద్దరు దూరమయ్యారు. ఇక సౌజన్య, తను మాత్రం ఏం చేయగలదు? రేపు పెళ్ళయ్యాక ప్రసాద్ ఇష్టానుసారంగా ఆమె గడపాలి. సంజయ్ ఆలోచనలో జారుకోవడం చూసి అతనికి నమస్తే చెప్పి వెళ్ళిపోయాడు. అతను కాసేపు అటు ఇటు తిరిగి సిటీ బస్లో ఇంటికి చేరుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సౌజన్య ఏదో పుస్తకం చదువుకుంటోంది. రాత్రి శుభ్రంగా నిద్రపోవడంతో ఆమె కొంచెం రిలాక్స్డ్గా ఉంది. అప్పుడే వచ్చేసారండి. ఒంట్లో బాగాలేదా నలిగిపోయినట్లున్న అతన్ని చూసి అంది సౌజన్య. బాగానే ఉన్నానని బలవంతాన్ని నవ్వాడు. లేదు, తేడాగా ఉన్నావు. ఇదివరకు ఎంత బతిమిలాడినా ఈ టైంలో వచ్చేవాడివే కాదు. అలాంటిది అదేం లేదు. శుభలేఖ 2 తెచ్చాను. కార్డు ఆమెకిస్తూ అన్నాడు. ఎవరి పెళ్ళి అంటూ కార్డు ఓపెన్ చేసి, కిషోర్ మహాలక్ష్మి అంటే మన మహాలక్ష్మ? కిషోర్ ఆమె అపనమ్మకంగా చూసింది. అవును, మనవాళ్లే, ఇద్దరు మనవాళ్లే. వాళ్ళ పెళ్ళి ఆనందంగా లేదు? నవ్వుతూ అన్నాడు. ప్లీజ్ నిజం చెప్పు. ఇదేంటి ఇలా? నాకేం అర్థం కావటం లేదు. కంగారు పడిపోతోంది సౌజన్య. అర్థం కాకపోవటానికి ఏమీ లేదు. మన ఇద్దరికి అవగాహన కుదరలేదు. వాళ్ళిద్దరికీ కుదిరింది, దట్స్ ఆల్. మరి ఆమె నిన్ను ప్రేమించింది అని నేను అనుకున్నాను. ఆమె ఎప్పుడు చెప్పలేదు. కాదు ఏదో జరిగింది చెప్పు, స్నేహ నాతో అంది. ఆ రోజు మీటింగ్ మధ్యలో వదిలేసి వచ్చామంట కదా, అందుకనే ఇలా జరిగిందా? నా మూలంగా నేను ఇదంతా? బాధగా అంది సౌజన్య. అమాయకంగా ఆలోచించుకు. మీటింగ్ మధ్యలో వదిలేసి వచ్చినందుకు ప్రేమించిన వాళ్ళని వదిలేయటం అన్నది ఫూలిష్నెస్ కాదా? తనకి నేనంటే ఇష్టం లేదు. డబ్బు, స్టేటస్, ఫేమ్, కెరీర్, వీటి కోసం తపన పడే కిషోర్ ఆమెకు నచ్చాడు. తప్పేముంది? ఎవరి అభిప్రాయాలకు తగిన పార్ట్నర్ని వాళ్ళు ఎంచుకుంటే తప్పేముంది? నువ్వు ఇంకా నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏంటది చెప్పు ప్లీజ్, బ్రతిమలాడింది సౌజన్య. ఏం చెప్పను సౌజీ, ఏమీ లేని దానికి. నిజంగా నా మొహం చూసి చెప్పు. మౌనం వహించాడు అతను. కాసేపు ఆగి, నీకు ఇష్టమైన ఒక రచయిత ఒక నవలలో కొన్ని మాటలు రాశాడు. నాకు అవే గుర్తుకొస్తున్నాయి. ఆమె నవ్వులు తన మీదనే ప్రసరించానడం ఎంత సంకుచితం. తక్కిన మగవాళ్లతో మాట్లాడకూడదా? మొహం మార్చుకోవాలా? అసలు అదంతా ఆమె తన సొంతం అనుకోవడం మూలంగా వచ్చిన కష్టం అంటాడు అతను. నా విషయంలో వ్యక్తులు రివర్స్ అయ్యారు అంతే. ఆ మాటలు ఆమెకి ఏదో అర్థమయ్యి కానట్లుంది. అంటే మహాలక్ష్మిది బాగా పొసెసివ్ నేచరా? ఎవరితో నిన్ను మాట్లాడొద్దని అంది? నీతోనే, ఆమెని చూస్తూ అన్నాడు సంజయ్. మై గాడ్, నువ్వేమన్నావు? నా వల్ల కాదని చెప్పాను. గబగబా అతని దగ్గరగా వచ్చింది. ఎందుకు చెప్పావలా? నీకు మతిపోయిందా? నువ్వెవరో నేనెవరవనో నా గురించి తనని వదిలేసుకుంటావా? తన దగ్గరికి వెళ్ళి నేనే చెప్పేస్తాను. ఇంకెప్పుడు నీతో మాట్లాడని అంది. నిజంగా మాట్లాడవా? అడిగాడు. నీకు తనంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుస్తుంది సౌజన్య. నీకన్నా ఇష్టమని చెప్పానా? ఆమె కేసు చూస్తూ అన్నాడు సంజయ్. ఆమెకి ఒక క్షణం తనేం వినదో తనకి అర్థం కాలేదు. అర్థమయ్యాక ఆశాంతం కదిలిపోయింది. తన మీద సంజయ్కి అంత ప్రేమ ఉందా? తనతో అంత అటాచ్మెంటా? నమ్మలేకపోయింది. అయినా నువ్విలా అనటం సౌజన్య మాట్లాడిపోయింది. సౌజీ, ఇప్పుడు ఇవన్నీ అనవసరం. నన్ను రిజెక్ట్ చేయడానికి నిన్ను ఆయుధంగా వాడుకుంది అంతే. దాని గురించి వరీ అవ్వద్దు. తన మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. మనం తన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. నేను ఈ విషయాన్ని ఓ బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా మర్చిపోవాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను ఒక విషయంగా అడగనా అన్నాడు సంజయ్. నన్ను అడగటానికి ఇంత సందేహించాలా? ఇదే నన్ను అర్థం చేసుకుంది. తన దగ్గర ఉన్నది ఇవ్వటానికి, తన దగ్గర లేనిది అడిగి తీసుకోవటానికి సంకోచం అడ్డొస్తే
అది నిజమైన స్నేహం కాదు నా దృష్టిలో. ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. ఒక క్షణం ఆమెకేసి ఆమె కళ్ళకేసి ఆమె కళ్ళల్లోకి ఆర్ద్రంగా చూశాడు. అతని చూపులు అర్థంగాక విస్మయంగా చూసింది సౌజన్య. నా దగ్గర ఉండొద్దని నువ్వు నన్ను తరిమేశావు. అయినా తిరిగి నేను నీ దగ్గరికే వచ్చాను. ఊరికే కాదు, కొన్నాళ్ళు నీ ఇంట్లో నాకు చోటు ఇవ్వమని అడగటానికి. సౌజన్య అంత చెప్పినా అడిగే సమయంలో సంకోచాన్ని వదలలేకపోయాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు. సంజయ్ని ఆ స్థితికి తీసుకొచ్చిన కిషోర్ మీద, మహాలక్ష్మి మీద పట్టరాని కోపం సౌజన్యకి. జీవితాంతం నా ఇంట్లో చోటు ఇవ్వమని నన్ను అడిగింటే నేను ఇంతకంటే ఎక్కువగా సంతోషించేదాన్ని అంటూ లోపలికి వెళ్ళి కాఫీ కలపడంలో మునిగిపోయింది. అతని కళ్ళల్లో పాలపొంత మెరుపు. సంజయ్ వెళ్ళిపోయాక, అది ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయాక కిషోర్ ప్రమాదాన్ని శంకించాడు. అంతకు సంజయ్ని ఎదుర్కొనేందుకు ఏం చేయడానికైనా అతను సిద్ధమైపోయాడు. ముఖం మీద జలజల వాన చినుకులు పట్టడంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు సంజయ్. కళ్ళు చిట్లించి పైకి చూశాడు. సీలింగ్ తప్ప ఇంకేం కనిపించలేదు. మొహం తుడుచుకున్నాడు. అయోమయంగా లేచి కూర్చొని వెనక్కి చూశాడు. కిలకిలా నవ్వుతూ సౌజన్య ముందుకు వచ్చి చేతిలోని నీళ్ల గ్లాసుని చూపించింది. ఇక మొదలు పెట్టావా నీ అల్లరి అన్నాడు సాగుతూ సంజయ్. అల్లరి కాదు మహాన్ బావా, మేలుకొల్పు. శుభ్రంగా తిని తొంగునే జీవితాల మనవి. ఈ నెల నుంచి ఇద్దరికి జీతాలు. మరి తిండలా గడుస్తుంది అనుకున్నావు? పస్తు నుంచి దావా నన్ను. ఆ రోజు పెద్ద మనగాడ నన్ను ఉద్యోగం మానిపించి తీసుకొచ్చేసావు. ఇప్పుడు నీ ఉద్యోగం పుట్టుక్కున ఊడింది. ఇక ఇద్దరం కలిసి భజన చేసుకోవడమే. చేతులతో అభిమానించి చూపించింది సౌజన్య. ఒకప్పుడు సాధింపులుగా కనిపించిన మాటలే ఇప్పుడు అమృతతుల్యంగా ఉన్నాయి. వాటిని వింటూ హాయిగా కళ్ళు మూసుకున్నాడు సంజయ్. వింతగా చూసి ఏమైంది మనిషికి అనుకుంది. అలాగే మాట్లాడు సౌజీ తన్మయత్వంగా అన్నాడు. ఎందుకు తెల్లబోయి అడిగింది సౌజన్య. కృత్రిమమైన మృదుత్వాలు, తెచ్చిపెట్టుకున్న గంభీరత్వాలు, పెదాలకు అతికించుకునే నవ్వులు అన్నీ కాగితం పూలలా రంగు వెలిసిపోయాయి. నువ్వెప్పుడు నీలాగే ఉంటావు. ఇంకొకరిలో ఉండటానికి ప్రయత్నించవు. ఎంత వెతికినా కల్ముషం కనిపించదు. నీ గురించి నాకు పూర్తి అవగాహన ఏర్పడింది సౌజీ మనస్ఫూర్తిగా అన్నాడు సంజయ్. నాకు కూడా సంజయ్ మనసులోనే అనుకుందామే, కానీ పైకి అనలేదు. ఆమె నుండి ఏదో తెలుసుకోవాలని సంజయ్ ఆరాటం, ఏదో చెప్పాలని సౌజన్య తాపత్రయం. కానీ ఎవరూ చొరవ చేయలేకపోతున్నారు. ఇంకా పల్చటి తెర ఒకటి తామిద్దరి మధ్య ఉందని వాళ్ళు గుర్తించారు. ఆ తెర ప్రసాదేనని ఇద్దరికీ తెలుసు. ఏంటి ఈరోజు తెగ పొగడేస్తున్నావు అంది సౌజన్య. మరి పొగడకపోతే కాఫీ టిఫిన్స్ ఎలా వస్తాయి? యూ చెప్పిందంతా అబద్ధమా అంటూ అతని వెంటపడింది. తప్పించుకొని బాత్రూమ్కి వెళ్ళి లోపల గడిపెట్టేసుకున్నాడు సంజయ్. బయటకు రాని పని అప్పుడు చెబుతాను పెద్దగా అంటూ అక్కడే కాపీ వేసింది సౌజన్య. హైదరాబాద్ డిపోకి చెందిన కొంతమంది డ్రైవర్స్ని కండక్టర్స్ని రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ భూకంపం బాధితుల్ని ఆదుకునేందుకు అక్కడికి పంపించడంతో స్టాఫ్కి స్కేర్ సీసీ వచ్చింది. దాంతో డిపో ఇన్ఛార్జి అగ్గి మీద గుగ్గిలమైపోతూ జీప్ వేసుకుని కనకారావు ఇంటికి వచ్చేసాడు డైరెక్టర్. వచ్చింది రత్నాకరరావు మనుషులు కానీ రాజగోపాలం మనుషులు కానీ అయిండొచ్చని అనిపించిన కనకారావు తలుపులు తీయకుండానే లోపల నుంచి లేచిపోయి వచ్చిన పెళ్లి కూతురిని కానీ పెళ్లి కొడుకు కానీ లేచిపోయి వచ్చి మా బస్సు ఎక్కమని మేము చెప్పలేదు, అమ్మ తోడు మీ మీద ఒట్టు చెప్పాడు కనకారావు. అవునండి, మా బావ చెప్పింది అక్షరాల నిజమేనండి, మమ్మల్ని వదిలేయండి బాబు, ఈసారి ఎవరు బస్సు ఎక్కినా లేచిపోయి వచ్చారా అని ముందుగా అడిగి కాదని చెబితే వారిని ఎక్కించుకుంటాం. పరమేశం కూడా భయపడిపోతూ అన్నాడు. డిపో మేనేజర్కి బుర్రకి రుణ తిరిగిపోయి స్పృహ తప్పి సీట్లోనే పడిపోయాడు. ఒక్క మాట కూడా అర్థం కాక. మర్నాడు స్నేహం వచ్చినప్పటి నుంచి విషయాలని చెప్పింది సౌజన్య. అమ్మయ్య పనైందయ్యా, అమ్మయ్య వసంతైన మాటలు చెప్పు. ఇక ప్రసాద్ అడ్డు కూడా తొలగిపోతే కథ సుఖాంతం. ఆనందంలో మునిగిపోయి అనేసింది. మీ అన్నయ్య కోసం నేను ప్రేమించిన వాడిని అడ్డు తొలగిపోవాలా? ఇదేం కోరిక? నిష్ఠూరంగా అంది. మా అన్నయ్య కన్నా గొప్పవాడు దొరుకుతాడా నీకు? అయినా నేను ఇలా వదిలేసి వెళ్ళిపోయిన వాడి మీద నీకు ప్రేమేంటి? నేనైతే అలాంటి వాడిని తిట్టి ఎప్పుడో తెగదెంపులు చేసుకుని ఉందును. నువ్వు అంతటి దానివే కానీ ముందు శాంతించు హాస్యంగా అంది సౌజన్య. మిగతా కథ 9వ భాగంలోనండి. ప్లీజ్ అండి ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, శ్రోతలకు నమస్కారం. పెళ్లి కొడుకు లేచిపోయాడు నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సంజయ్ ఆ రోజు బయట నుండి వచ్చేసరికి ఇంటి బయటంతా కోలాహలంగా కనిపించింది. స్నేహ, సౌజన్య అక్కడే ఉన్నారు. వనజ, ఆమె భర్త, పిల్లలు కూడా ఉన్నారు. ఆ సందడికి అతని ప్రాణం లేచొచ్చింది.
సౌజన్య మొహం చూసేసరికి ప్రేమ పుట్టుకొచ్చింది. 4 రోజుల నుండి ఆలోచించగా అతనికి తోచిందేంటంటే మహాలక్ష్మి చిరునవ్వు, మాట, కట్టు, బొట్టు వీటి పట్ల అతను ఫ్యాసినేటింగ్గా ఫీల్ అయ్యాడు. అదే ప్రేమ అనుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నాడు అనుకుని అదే సమయంలో తను సౌజీని నిజంగా ప్రేమించాడు. 24 గంటలు ఆమె నామజపమే చేసేవాడు. ఆమెను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు. ఈ ఫీలింగ్స్ అన్నీ సౌజన్యతో చెప్పలేకపోతున్నాడు. ఆమె ప్రసాద్ని ప్రేమిస్తున్నానంటోంది. అది నిజమేనా? సౌజీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తను భరించగలడా? తన ఆమెను ప్రేమిస్తున్నట్లు బలంగా చెప్పేయాలనిపిస్తుంది. కానీ అలా చెబితే తన గురించి ఏమనుకుంటుందో. అక్కడ ఫెయిల్ అవ్వగానే ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టాడనుకుంటే అది నిజం కాదు. మొదటి నుంచి గుండె పోరల్లో నిక్షిప్తమై పోయిన ప్రేమని తను కనుక్కోలేకపోయాడు. అంటే ఆమె నమ్ముతుందా? ప్రసాద్ని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాలనిపిస్తుంది. ఆమె హర్ట్ అయినా సరే తను సౌజీని విడిచి ఉండలేడు. ఎలా ఈ సమస్య పరిష్కారం? సౌజన్య ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఆమెకు తన మనసు విప్పి చెప్పాలని ఉంది. కానీ మహాలక్ష్మి దూరమైందన్న విషయాన్ని తన అవకాశంగా తీసుకున్నానని అతను అనుకుంటే నో అలా అతను అనుకోవడం తను తట్టుకోలేదు. ఏంటి మొగుడు పెళ్ళాలిద్దరూ అలా విగ్రహాల్లా బిగుసుకుపోయారు? వనజ చిటికలు వేస్తూ పిలిచింది. ఇద్దరూ తేరుకుని చిరునవ్వులు చిందించారు. ఏం మొగుడు పెళ్ళాలోనమ్మా. వచ్చిన కొత్తలో సంజయ్ క్యాంప్ పెడుతున్నా అని చెప్పి రాత్రి 10కు ఏమో బయటకు వెళ్ళిపోయేవాడు. తెల్లారి 5:30కి చూసేసరికి ఇద్దరు మంచం మీద ఎదురు బుదురు కూర్చొని ముచ్చట్లాడుకుంటుండేవారు. ఓ నెల కిందట ఫారిన్ వెళుతున్నానని 6 నెలల వరకు రానని పెళ్ళాం గురించి అప్పగింతలు పెట్టిన మనిషి పక్షం తిరగకుండానే రెక్కలు కట్టుకుని వాలాడు. ఈ చోద్యమేంటోనమ్మా. సుగుణ వాపోయింది. మరిది గారు వాళ్ళ ఆవిడని వదిలి ఉండలేరు. ఏ మంత్రం వేశావో కాస్త చెప్పమ్మా వనజ అంది. సిగ్గుతో ఎగబారిపోయిన ఆమె ముఖాన్ని సంజయ్ కుతూహలంగా చూశాడు. అతని మనసు జల్లుమంది. సౌజీకి తనంటే ఇష్టమే, సంతోషంగా అనుకున్నాడు. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తోంది అతనికి. ఎక్కడా కుదరటం లేదు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆమెను ఒక క్షణం వదలటం లేదు. రాత్రి భోజనం అక్కడే చేశారు. భోజనం అయ్యాక చెయ్యి కడుక్కోవడానికి ఆమె పెరట్లోకి వెళ్ళడం చూసిన సంజయ్ ఆమెను పలకరించాడు. ఏం చేస్తున్నావు సౌజీ? ఏదో అడగాలనుకుని ఇంకేదో విషయాన్ని ప్రేమగా అడిగాడు. చేతులు కడుక్కుంటున్నాను అంటూ సిన్సియర్గా జవాబు ఇచ్చింది. ఆమె జవాబు విన్న తర్వాత తనెంత ఫూలిష్గా అడిగాడో స్ఫురించి, వెన్నెల చాలా బాగుంది కదూ? మాట మార్చాడు. అవును తలూపింది. చెవి జూకాకున్న తెల్లని రాయి మీద వెన్నెల కిరణం పడి తలుక్కుని మెరిసింది. మన ఇంటికి వెళ్ళిపోదాం, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ప్రత్యేకంగా ఏమీ లేదు, నీతో కబుర్లు చెప్పాలి. అదే ఏం కబుర్లు? రెట్టించింది సౌజన్య. అతనికి ఒళ్ళు మండిపోయింది. మీ ప్రసాద్ ఎంతటి వీరాది వీరుడో సూరాది సూర్యుడో నువ్వు చెబుతుంటే విని పరవశిద్దామని. అసలు భావకత్వం లేదు మనిషిలో. సణుక్కుంటూ బయలుదేరాడు. నా సాధింపులు నీకు అలవడ్డాయే. వెనుక నుండి చిన్నగా నవ్వుతూ ఉంది సౌజన్య. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. మన సహవాసానికి 6 నెలలు దాటిందేమో అనేసి వెళ్ళిపోయాడు సంజయ్. స్నేహ భోజనం కాగానే వనజ వాళ్ళ ఆయన దింపేసి వచ్చాడు. సంజయ్ అందరికన్నా ముందు ఇంటికి వెళుతూ సౌజీ త్వరగా వచ్చేయి అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ అందరూ నవ్వారు. అబ్బా, మనిషికి అసలు జ్ఞానం లేదు, ఎవరేమనుకుంటారోనన్న ఆలోచన లేదు, విసుక్కుంది సౌజన్య వెళ్ళేసరికి అతను టీవీ చూస్తున్నాడు. ఆమె బట్టలు మార్చుకొని వచ్చి చేతిలో ద్రాక్ష పళ్ళు పట్టుకుని ఒకటి నోట్లో వేసుకుంటూ టీవీలో వస్తున్న పాటకు అనుగుణంగా నిలబడి గాలితో తాళం వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అతను పడుకుని ఆమెను ఎగాదిగా చూశాడు. ఏం అన్నట్లు కళ్ళెగరేసింది. ఏం లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు సంజయ్. ఏదో మాట్లాడన్నావు? ఏమీ ఆసక్తి లేనట్లుగా క్యాజువల్గా అడిగింది సౌజన్య. అది గమనించాడు అతను. అతనికి ఆమెని ఆట పట్టించాలనిపించింది. నువ్వు ఇంత లాంగ్ స్కర్ట్ వేసుకుంటావెందుకు? నీకు మినీస్ చాలా బాగుంటాయి, ఒకసారి వేసుకుంటే చూడాలని ఉంది, ప్లీజ్ అన్నాడు అతను. కళ్ళు పెద్దవి చేసి మరీ నవ్వింది సౌజన్య. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రోషంగా అంది. నీ చాదస్తంగాని మొగుడు పెళ్ళాల మధ్య లిమిట్స్ ఏంటి? తేలిగ్గా అన్నాడు సంజయ్. ఎవరు మొగుడు ఎవరు పెళ్ళాం? నీకు నాకు ఏంటి సంబంధం? అంది సౌజన్య. నీకేమైనా చెవుడా? మొగుడు పెళ్ళాల సంబంధం అని చెబుతున్నాగా అన్నాడు సంజయ్. నీతో మాట్లాడడం శుద్ధ దండగా అతని వైపుకి వీపు పెట్టి అంది.
మౌనంగా ఉండిపోయాడు అతను. సౌజన్యకి వెనుక నుంచి చూపులేవో గుచ్చుకుంటున్న ఫీలింగ్ అనీజీగా ఉంది. అయినా బింకంగా నిలబడింది. అబ్బా, ఏం అందం! కవ్వింపుగా ఉంది అతని స్వరం. చివ్వున వెనక్కి తిరిగి చూసింది. టీవీలో యాంకర్ నేను కాదన్నట్లుగా అన్నాడు. సౌజన్య విసురుగా లేచి తన బెడ్రూమ్కి వెళ్ళిపోయి ధవేల్మని తలుపు వేసుకుంది. అన్ని కంపెనీలు వెతుకుతూ నెట్ సొల్యూషన్లోకి అడుగుపెట్టారు రత్నాకర్రావు మనుషులు. రత్నాకర్రావు తమ్ముడు పద్మాకర్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి సంజయ్ ఫోటో ఆమెకు చూపించి, ఇతని ఇక్కడ వర్క్ చేస్తున్నాడా అడిగాడు. ఇతనే మా బాస్, ఉద్వేగంతో అందామె. ఏడి, ఎక్కడున్నాడు అంటూ ఆతృతగా అడిగాడు పద్మాకర్. ఈ మధ్య మానేశారు, బాధగా అందామె. గాలి తీసిన బెలూన్లా అయిపోయాడు అతను. పోనీ హౌస్ అడ్రస్ అడిగాడు అతను. లాస్ట్లో ఆఫీస్ క్వార్టర్స్లో ఉండేవారు, మానేశాక ఎక్కడుంటున్నారో ఎవరికీ తెలియదు. అక్కడ ఇంకేం క్లూ దొరుకుతుందా అని తీవ్ర ఆలోచనతో ఉన్నాడు పద్మాకర్. ఈలోపు కిషోర్ అక్కడికి వచ్చి విషయం అడిగాడు. సంజయ్ ఫోటో చూడగానే వాళ్ళ తాలూకు మనుషులని అర్థమైంది. వెతకపోయిన తీగ కాళ్లకు తగిలినట్లు ఫీల్ అయ్యాడు అతను. అతన్ని పక్కకు తీసుకెళ్లి రమణమూర్తి ఇంటి అడ్రస్ చెప్పడంతో పాటు సౌజన్య సంజయ్ కలిసే ఉంటున్నారని చెప్పేసరికి బుర్ర గోక్కుని అయోమయంలో పడిపోయాడు పద్మాకర్. కొద్ది క్షణాల పాటు అతనికేం అర్థం కాలేదు. కిషోర్ వైపు అనుమానంగా చూశాడు. అసలు మీకేమన్నా కాస్తంత పిచ్చి కానీ పైత్యం కానీ ఉన్నాయా? ఒకరంటే ఒకరికి నచ్చక లేచిపోయి వచ్చిన ఇద్దరు కలిసి ఎలా ఉంటారు? నీకు నేను ఎలా కనబడుతున్నాను అన్నాడు పద్మాకర్ కోపంగా. నిజం, కావాలంటే మీరెళ్ళి చూడండి. ఏది ఏమైతేనే తనకి కావాల్సింది బాబు అడ్రస్. అతను తనకి కనిపించగానే కాళ్ళు చేతులు కట్టేసి జీప్లో పడేయడమే నిశ్చయంగా అనుకున్నాడు పద్మాకర్. వీళ్ళని నీడలా వెంటాడుతున్న రాజగోపాలం మనిషి ఒకరు ఈ విషయాన్ని తన వాళ్ళకి సెల్ ద్వారా క్షణాల్లో చెప్పేశాడు. అడ్రస్ క్లియర్గా వినపడకపోవడంతో వారు రత్నాకర్రావు మనుషులని వారిని కొందరు ఫాలో అవ్వాలని నిశ్చయించుకున్నారు. మేఘాల మీద పద్మాకర్ తన మనుషులతో రమణమూర్తి ఇంటికి బయలుదేరాడు. అందరినీ బయటే ఉంచి తన ఒక్కడే లోపలికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు. సంజయ్ రియాక్ట్ అయ్యేలోపే కట్టేయాలి. ఎలర్ట్గా నిలబడ్డాడు. తలుపు తీయగానే లోపలికి అడుగుపెట్టి బోల్ట్ పెట్టేశాడు. ఎదురుగా సౌజన్య. అతన్ని చూసి నిర్గాంతపోయింది సౌజన్య. కెవ్వుమని అరవబోయింది. ఆమె నోరు మూసేశాడు పద్మాకర్. అర్చేవా, చంపేస్తాను. సంజయ్ ఏడి అడిగాడు అతను. ఇప్పుడే బయటికి వెళ్ళారన్నట్లు సైగ చేసింది సౌజన్య. నేను చెప్పినట్లు కామ్గా నా వెనుకరా. ఎవరికన్నా చెప్పాలని ప్రయత్నించావో నువ్వు భూమి మీద ఉండవు. కరెక్ట్గా అన్నట్టు పద్మాకర్. మాట్లాడకుండా అతనితో కదిలింది సౌజన్య. ఆమెను జీపు ఎక్కించి సర్రున ఫోన్ ఇచ్చి ఇంకో వీధి మలుపు దగ్గర ఆపి సంజయ్ గురించి అడగటం ప్రారంభించాడు. వీళ్లకు ఆపోజిట్గా 2 సందుల యువతల ఉన్న హరగోపాలం మిగతా వాళ్లతో కలిసి డేగలా పుంచి ఉన్నాడు. సౌజన్యం జీపు ఎక్కించి వాళ్ళు తీసుకుపోవటం చూసి అతని రక్తం మరిగిపోయింది. అప్పుడే అటాక్ చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళు సౌజన్యకు ఆపదలు తలపెడతారని ఆగిపోయాడు. సౌజన్యను ఒక్కదాన్ని తీసుకెళ్లాడంటే సంజయ్ ఇంట్లో లేడు. అతను ఇంట్లో అడుగు పట్టేలోపు పట్టేసుకోవాలి. అసలైనా వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నట్లు పద్మాకర్కి ఎలా తెలిసింది? ఏంటో అంతా కన్ఫ్యూజన్గా ఉందనుకున్నాడు. ఆలోచనలు కట్టిపెట్టి 4 దిక్కుల చూడటం ప్రారంభించాడు. అరగంటలో వాళ్ళ నిరీక్షణ ఫలించింది. సంజయ్ నడుచుకుంటూ రావడం కనిపించింది. ఆగి ఉన్న జీప్ని అతను క్రాస్ చేస్తుండగా జనాలు చుట్టుముట్టి అతని లాక్కెళ్ళి జీప్ లోపల పడేశారు. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. ఇమ్మీడియట్గా హరగోపాలనేనని గుర్తుపట్టాడు సంజయ్. నన్నెందుకు పట్టుకున్నారు? అతని మాటలు పూర్తయ్యేలోపే నోర్మై అంటూ సంజయ్ మొహం మీద బలంగా గుద్దాడు వేణుగోపాల్. సంజయ్కి పెదవి చిట్లిపోయింది. గ్రూపులుగా విడిపోయిన రత్నాకర్రావు మనుషుల్లో ఒక గ్రూప్ ఆర్టీసీ డిపోకి వెళ్ళి డిపో మేనేజర్ ఎదురుగా ఉన్న కుర్చీలో దర్జాగా కూర్చుని కత్తులు, హాకీ స్టిక్స్ అతని టేబుల్ మీద పెట్టి టీ తెప్పించమన్నారు. అసలే డిపో మేనేజర్ ఉత్త కంగారు మనిషిలా కనిపిస్తున్నాడు. దానికి తోడు బీపీ, టెన్షన్. నా పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఇక్కడ షూటింగ్ చేసుకోమన్నది ఎవరు? మొన్న మధ్య కూడా ఒకళ్ళు ఇలాగే వచ్చి నాతో చెప్పకుండానే ఆల్ రైట్, సౌండ్, కెమెరా అని అనగానే వాళ్ళెవరో చలి జ్వరం, నరాల జబ్బు కట్టుకుని వచ్చినట్లుగా నటించేయడం మొదలెట్టారు. నాకు చెడ్డ చిరాకేసి వాళ్ళని తగిలి తగమేశా. నేను అసలే భూమినిపట్నం డిపో నుంచి వచ్చిన వాడిని, నాతో పెట్టుకోవద్దు చిటపట్లాడుతూ అన్నాడు డిపో మేనేజర్. షూటింగ్ అంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? వేరే వెంగళప్ప, కామెడీ చేయకు. ఇంకో టైంలో అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు కాదు. మేము అడిగిన అడ్రస్ చెప్పి మాతో వచ్చి చూపించకపోతే నేను షూట్ చేసి పారేస్తాం ఒకడు అన్నాడు నవ్వుతూ. సినిమాల్లో విలన్ వెనుక నించునే
పిల్ల విలన్స్ లాగా ఆ నవ్వేంటయ్యా బాబు. సినిమాల్లో విలన్ వెనక నించునే పిల్ల విలన్స్ లాగా ఆ నవ్వేంటయ్యా బాబు. గుండెలు జారిపోగలవు. డిపో మేనేజర్ హడావిడిగా ఒక బీపీ ట్యాబ్లెట్ వేసుకుని మంచినీళ్ళు తాగి మూతి ముడుచుకుంటూ అన్నాడు. షూటింగ్ చేయటానికి రాలేదు, మేము షూట్ చేయటానికి వచ్చాం అంటూ మరొకడు గన్ బయటకు తీశాడు. అది చూస్తూనే నిలువెల్లా వణికిపోయిన డిపో మేనేజర్, అరే యాదగిరి ఎక్కడరా? దస్ చాయ్ లావ్ భయంతో వణికిపోతూ అరిచేశాడు. ఇది మర్యాద అంటే ఇలా ఉండాలి అన్నాడు ఒకడు. మీ డిపోలో కనకారావు అనే కండక్టర్, పరమేశం అనే డ్రైవర్ ఉండాలి అవునా అడిగాడు. అవునవును, వాళ్ళు ఈ మధ్య కారణం లేకుండానే లాస్ ఆఫ్ పే లీవ్ పెట్టేసి తలుపులు వేసేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. డ్యూటీకి రమ్మని చెప్పడానికి వెళితే తలుపులు తీయకుండా ఏదేదో వాగుతున్నారు. లేచిపోయిన పెళ్లి కూతురు, లేచిపోయిన పెళ్లి కొడుకు, మాకు తెలీదు, మేము మా బస్సు ఎక్కమనలేదు అంటూ ఏడ్చేస్తున్నారు. వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించమని ఈ మధ్యనే ఆర్డర్స్ పాస్ చేశాను. ఏం వాళ్ళు మీ చుట్టాలా అన్నాడు డిపో మేనేజర్. దొరికిపోయారు రోయ్ అంటూ ఒకడు ఆనందం పట్టలేక ఫ్యాక్టరీ సైరన్ రేంజ్లో అరచేశాడు. డిపో మేనేజర్ ఆ అరుపుకి జడుసుకుని తన వీపుని తన్నే కొట్టుకున్నాడు. తూ అనుకుంటూ. పదాలే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళు మమ్మల్ని తొందరపెడుతూ వాళ్ళలో ఒకరు అన్నారు. మీరు చూస్తే రౌడీగార్లలా ఉన్నారు. జబ్బెలా తగిలిస్తారు? మీరు చూస్తే రౌడీగార్లలా ఉన్నారు, జబ్బెలా తగ్గిస్తారు? మీకు వైద్యం కూడా వచ్చా? ఏంటో ఇది కలికాలం చివరి రోజులు కదా. డాక్టర్స్ యాంకర్స్ కూడా ఈ మధ్య రౌడీ వృత్తిలోకి దిగిపోతున్నారు. అదే లాభసాటిగా ఉందేమో. చూపిస్తా పదండి రౌడీల గారులు. అయినా వాళ్ళేంట్లో ఈ మధ్య భాగానికి ఇల్లు మార్చేస్తున్నారు నిట్టూరుస్తూ అన్నాడు డిపో మేనేజర్. మరొకడు వాళ్ళే అంటూ తన ఆనందాన్ని 3000 వాట్స్ సౌండ్స్తో అరిచేశాడు. ఆ దెబ్బకి డిపో మేనేజర్ కుర్చీలోంచి జారి కింద పడిపోయాడు. ఎంత ఆనందం కలిగితే మాత్రం డాల్బీ లెవెల్లో అరవాలా అని ఇంకొకరు అరచిన వాడిని గట్టిగా ఒకసారి కసురుకొని అటువైపు వెళ్ళి కింద పడి ఉన్న డిపో మేనేజర్ని లేపి కుర్చీలో కూర్చోబెట్టాడు. గతంలో చేపల చెరువుల వేలం పాటల్లో పాల్గొన్న వాళ్ళని తీసుకొచ్చి జూనియర్ రౌడీలుగా అపాయింట్ చేసుకున్నారేంటయ్యా బాబు అన్నాడు డిపో మేనేజర్. అది వింటూనే వారిలో ఒకడు, చేపల చెరువుల అబ్బా నాకు మా ఇష్టం అంటూ డిజిటల్ డాల్బీ స్థాయిలో అరచేశాడు. ఆ మాటలకి డిపో మేనేజర్ మరోసారి సీట్లోంచి దబ్బున జారి కింద పడిపోయాడు. నువ్వేంటయ్యా మేనేజర్కి చేపల చెరువుల్ని గుర్తుకు తెచ్చావు? వీడు ఇంతకుముందు చేపల చెరువుల దగ్గరే పనిచేశాడు, అందుకే గతం గుర్తుకొచ్చి ఆనందం పట్టలేక చేశాడు. ముందు నువ్వు పద అని వాళ్ళ సీనియర్ డిపో మేనేజర్ని ముందు కసురుకొని తర్వాత లేపి బయటకు తీసుకెళ్ళాడు. అందరూ జీపు లేకపోతుండగా వద్దు జీపులొద్దు అంటూ ఈసారి డిపో మేనేజర్ కాళ్ళను వాళ్ళందరికంటే ఎక్కువ స్థాయిలో అరచేశాడు. దాంతో రౌడీలందరికంటే వెనక్గా వస్తున్న కొత్త రౌడీ ఢామ్మని నేల మీద పడిపోయాడు. దాంతో సీనియర్కు చెడ్డ చిరాకేసింది. ఎందుకయ్యా పెద్ద మనిషి జీపులొద్దు అంటూ అంత పెద్దగా అరచావు? అరవటం నాకేమన్నా సరదానా? సీనియర్ రౌడీ గారు, జీపుల్లో వెళితే వాళ్ళు తలుపులు తీయరు, వాళ్ళకెందుకో కానీ జీపుల భయం పట్టుకుంది. అందరూ రిక్షాల్లో వెళదాం అన్నాడు డిపో మేనేజర్. ఐడియా బాగుంది అన్నాడు సీనియర్. అందరూ 10 రిక్షాలు ఎక్కారు. అవి అతి కష్టం మీద బయలుదేరాయి. రిక్షాలో వెళుతున్న డిపో మేనేజర్ని చూసి యాదగిరి షాక్ తినవాడిలా కింద పడి కొట్టుకోసాగాడు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత 10 రిక్షాలు వెళ్ళి కనకారావు ఇంటి ముందాగాయి. వచ్చింది జీపులు కాదు, రిక్షాలు. కిటికీలోంచి చూస్తూ పరమేశం అన్నాడు. పాపం ఎలాంటి రత్నాకరం ఎలా అయిపోయాడు? టాటా సుమోల స్థాయి నుంచి రిక్షా గుండాయిజం స్థాయికి దిగజారిపోయాడు. కనకారావు జాలిపడ్డాడు. మంచం మించి లేవకుండా దుప్పటి ముసుగు తీయకుండానే ఊరుకో, వచ్చింది వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. రత్నాకరావు రాజకీయాలకి పాత, రాజగోపాలం కొత్తగా రాజకీయాల్లోకి చేరినవాడు. తిరుపతిలో లడ్లు, షిడ్డీలో విభూతి, విజయవాడలో ఎండలు, డైలీ పేపర్స్ ఫ్రంట్ పేజీలో చావు వార్తలు, దేశానికి అప్పులు, రైతులకు కడుపు మంటలు లేకపోవచ్చేమో కానీ భారతదేశపు రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు లేవంటే
నమ్మటానికి నేనేం వేరుబాగులోని కాదు. ఎంపీ అయితే పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన నెలకి, ఎమ్మెల్యే అయితే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలలకి లక్షాధికారులు కాకపోతే నన్ను బావమరిదిని కూడా చూడకుండా నీ పాత చెప్పుతో కొట్టు పడతా ఈసడింపుగా అన్నాడు పరమేశం. అయితే తలుపు తీసి వాళ్ళెవరో ఎందుకు వచ్చారో కనుక్కో అన్నాడు కనకారావు మంచం మించి దిగుతూ. పరమేశం వెళ్ళి తలుపులు తీశాడు. ఆ మరుక్షణం కాళ్ళ కింద కడబ్బాంబు పేలిపోయినట్లు స్పృహ తప్పి కింద పడిపోయాడు పరమేశం. నాకు చెడ్డ చిరాకిస్తుంది. పతోడు డామ్ అని పడిపోవటమే. అందరికీ ఒక్కసారి నరాల జబ్బు వచ్చి చచ్చినట్లుంది అని ఒకడు విసిగెత్తిపోయాడు. వాళ్ళని చూస్తూనే కనకారావు పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ దృశ్యాన్నంతటిని రాజగోపాలం గ్రూపులోంచి చీలిపోయిన ఒక చిన్న గ్రూప్ చూస్తూనే ఉంది. ఆ వీధి మలుపు నుంచి లేచిపోయి వచ్చిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసే ఉంటున్నట్లు రాజగోపాలం గ్రూప్కి తెలుసు. అదే విషయం రత్నాకరరావు గ్రూప్కి తెలీదు. అందుకే రత్నాకరరావు గ్రూప్ని రాజగోపాలం గ్రూప్ ఫాలో అవుతోంది. అయితే కొద్ది గంటల క్రితమే పద్మాకర్కి కూడా కిషోర్ ద్వారా వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నట్లు తెలిసిపోయిందని వీళ్ళకి తెలియదు. హరగోపాలం దగ్గర ఉన్న సెల్ మోగింది. అటువైపు నుంచి రత్నాకర్ తమ్ముడు పద్మాకర్ మాట్లాడుతున్నాడు. మీ అమ్మాయి మా దగ్గర ఉంది, హుషారుగా అన్నాడు రత్నాకర్. మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు, కావలసి వస్తే మాట్లాడండి. సెల్ సంజయ్ చేతికి ఇచ్చాడు హరగోపాలం. చిన్నాన్న, మా నాన్న మమ్మల్ని బతికివ్వండి, దయచేసి మా జోలికి రాకండి, సౌజీని వదిలేయండి చెప్పబోతుంటే సెల్ లాక్కున్నాడు హరగోపాలం. మనం కాంప్రమైజ్ అయిపోదాం, ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోదాం అన్నాడు. ఓకే, ఎక్కడ మార్చుకుందాం? రోడ్డు మీద వీళ్ళు న్యూసెన్స్ చేస్తున్నట్లున్నారు మా గెస్ట్ హౌస్లో. ఓకే, మీ ఇష్టం, కానీ మా సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీ సెక్యూరిటీని మీతో ఉంచుకోవచ్చు. పిల్లల్ని ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత అందరం కలిసి కొంత దూరం ఒకే జీప్లో వెళదాం. సరే అయితే. సౌజన్యలిద్దరికీ పరిస్థితి అర్థమైంది. తమనెవరూ ఇక రక్షించలేరని. సంజయ్కి ఏం చేయాలో తోచడం లేదు. ఇక ఈసారి ఇంటికి వెళ్ళామా పద్మవ్యూహంలో ఇరుకుపోయినట్లే. సౌజీని చూసే అవకాశమే ఉండదు అసలు. అది కాక సౌజీ మీద తనకేం హక్కు ఉందని